ఈ రోజు వందే మాత్రం సెలబ్రేషన్ జరుపుకోవడం ఇది చాలా వినసొంపుగా ఉంది మరియు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 150 సంవత్సరాల తర్వాత ఇలాంటి గొప్ప ప్రోగ్రామ్, ఇలాంటి గొప్ప దేశ యొక్క పాఠాన్ని మనము ఇంత గర్వంగా తెలియజేస్తున్నాం అందరికి. ఇది చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ వందే మాత్రం రచించాలంటే ఫస్ట్ దాని వెనుక చాలా చరిత్ర ఉంది. మన బంకిం చంద్ర చటర్జీ ఆయన పెన్నుతో రాయలేదు, ప్రతి ఒక్క పౌరుడి, ప్రతి ఒక్క విప్లవకారుడి యొక్క రక్తంతో రాశాడు. ప్రతి ఒక్క చెమట చుక్క, ప్రతి ఒక్క రక్తం ఆ పేపర్ మీద పడింది. దాని వెనక చాలా చరిత్ర ఉంది. ఇంకా మరియు చెప్పాలంటే ఈ వందే మాత్రం ఇంతగా హైలైట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఆ యొక్క పాటతో మన దేశం అంతా ఒక యూనిటీగా అయ్యి ఆ నిజాములను కానీ అలా బ్రిటిష్ కానీ గుండెని అడిలించి వాళ్ళని భయపెట్టి మన దేశం వదిలేటట్టు చేశాము. ఈ పాట యొక్క చరిత్ర మర్చిపోలేనిది, ఎప్పటికీ మరవరానిది. ఇంకా ముందు జనరేషన్ కి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఫస్ట్ మెల్లమెల్లగా స్కూల్ లెవెల్లో నేర్చుకుంటాం, కాలేజ్ రాగానే క్లాసులకు వెళ్తాం, వచ్చేస్తాం ఇంతవరకే. కానీ వందే మాత్రం అంటే 4 లైన్లే అనుకుంటారు, కానీ అది 4 నిమిషాల పాట. ఇది ఎవరు గుర్తు చేయరు. మనమే నేర్చుకొని మన యొక్క పిల్లల్ని, మన యొక్క నెక్స్ట్ జనరేషన్ కి మనము ఇది చెప్పాలి. వందే మాత్రం అంటే ఇదిరా, వందే మాత్రం అంటే ఇది, దాని యొక్క చరిత్ర, దాని యొక్క హిస్టరీ చెప్పాలి. అసలు వందే మాత్రం దేనికోసం రాశారు, ఎందుకు రాశారు, దాని వల్ల ఉపయోగం ఎంతమందికి అని మనము మన నెక్స్ట్ జనరేషన్ కి చెప్పాలి. అండ్ మన ప్రతిసారి రోజు ప్రేయర్ లో మనం జనగణమన పాడతాం, కానీ వందే మాత్రాన్ని ఎవరు గుర్తించరు. అది ఒక నేషనల్ అంతం అని దానికి రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ నేషనల్ సాంగ్ అని ఎవరికి చిన్న పిల్లలు కడితే వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు అంత ఆ వందే మాత్రం వల్ల మనకి దేశం వచ్చింది, కానీ దాన్ని మనం మర్చిపోయాం అసలైంది. దీన్ని మనం హైలైట్ చేస్తూ మనం ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. వందే మాతరం బంకిం చటర్జీ ఫస్ట్ టైం వాళ్ళ నోవెల్లో రాసినారు వందే మాతరం అనే గీతం. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన ఒక స్పీచ్ లా ఇది యూజ్ చేసినారు. అప్పటి నుంచి ఇది చాలా ఫేమస్ అయింది, అంటే ఫ్రీడమ్ స్ట్రగల్ లా. అప్పటి నుంచి భగత్ సింగ్ కానీ ఇంకా అల్లూరి సీతారామరాజు వాళ్ళందరూ ఈ వందే మాతరం అనే స్లోగాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసినారు. అయితే ఈ వందే మాతరం ఏదైతే ఉందో అది మన చాలా ఎనర్జెటిక్ ఉంటది. దానివల్ల అంటే వాళ్ళకి చాలా ఇట్లా మొత్తం పబ్లిక్ ని వాళ్ళు చాలా ఇన్స్పైర్ చేసినారు. దానివల్ల చాలా మంది బ్రిటిషర్స్ తోని పోరాడినాడు మన స్వాతంత్రం కోసము. ఇంకా ఈ నిజాంలతోని కూడా పోరాడినాడు వందే మాతరం అని. మనకు అక్కడ కిషన్ రెడ్డి సార్ చెప్పినట్టు కూడా సుల్తాన్ బజార్ ఏరియాలా అట్లా వందే మాతరం. ఇప్పుడు రానున్న జనరేషన్ కి వందే మాతరం ఇప్పుడు మన భారతదేశం బయటి నుంచి చాలా డెవలప్ అయింది. మన అంతగా పోరాడి మనం లోపల నుంచి మన భారతదేశాన్ని మనం చాలా డెవలప్ చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ జియో పాలిటిక్స్ లా ఇంకా ఏదైతే నడుస్తుందో టారిఫ్ వార్స్ అవన్నీ మనము ముంగటికి వెళ్ళి మనం ట్యాక్స్లు కట్టి మన జీడిపిని మనం ఇంక్రీజ్ చేయాలి. ఆ వందే మాతరం ఏదైతే మన ఫ్రీడమ్ అంతా భగత్ సింగ్, గాంధీజీ వీళ్ళందరూ కష్టపడి మనకు ఫ్రీడమ్ ఇచ్చినారు కదా, దానికి ఒక అర్థం ఉండాలి. అది అర్థం ఉండాలంటే మనం అందరం కష్టపడాలి. ఇంకా ఏదైతే ఉంటాయో అంటే మన ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అవన్నీ మనం యూజ్ చేసుకోవాలి. ఇంకా మన భారతదేశాన్ని మనము కాపాడుకోవాలి, ఇంకా దాన్ని ఇంకా పెంచాలి. మనం మొత్తం టాప్ లో ఉండాలి అందరికన్నా. అయితే నాకు వందే మాతరం అన్నప్పుడు నాకు ఒక స్లోగన్ గుర్తొచ్చింది. ఈ స్లోగన్ అటల్ బిహారీ వాజ్పేయి పార్లమెంట్ లో చెప్పినారు. ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये दर्पण की भूमि है, या हर कंकर कंकर में शंकर है, या हर नदी नदी में गंगा है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए. मरने के बाद भी गंगा में बहती हमारी अस्थियों को कोई सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय. ఈ వందే మాత్రం అనే ఒక స్లోగన్ లాగా కొట్లాడి దాన్ని దేశం కోసం స్వాతంత్రాన్ని సాధించారు. కాబట్టి ఈరోజు 150th సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. తర్వాత స్పెషల్లీ మా గురించి మేము యూనిఫామ్ వేసుకుంటాము. నేషనల్ కెడెట్ కోర్ ఆల్ ఇండియా లెవెల్లో యూత్ ఆర్గనైజేషన్, వరల్డ్ లో లార్జెస్ట్ యూత్ ఆర్గనైజేషన్. కాబట్టి మమ్మల్ని కూడా ఈరోజు అక్కడ కిషన్ రెడ్డి వాళ్ళు, సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. మాకు ఇది చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈరోజు మనం అందరికీ, ఓన్లీ నాకా లేకపోతే కొంతమందికి అని కాదు, పూర్తి మొత్తం భారతీయ వాసులందరికీ ఈరోజు గర్వపడే రోజు. ఎందుకంటే
ఈ వందే మాతరం అనేది ఒక స్లోగన్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కడికి ప్రాణం లాగా ఉందన్నమాట. ఓకే, కాబట్టి ఈ రోజు మనకు చాలా గర్వపడే రోజు లాగా మేము ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు స్కూల్ అంటే బాల్యంలో ఉన్నప్పుడు స్కూల్లో చెప్తారు కాబట్టి అది వాళ్ళకి నోటెడ్ ఉంటది, వాళ్ళు దాని గురించి రోజు కూడా ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఇప్పుడు డిగ్రీ తర్వాత ఇంకా పైకి వచ్చిన తర్వాత వాళ్ళు అసలు ఈ వందే మాతరం అనే ఒక పాటను మర్చిపోతున్నారు. ఈ సందర్భంగా మీ తరపు నుంచి పబ్లిక్ ఏం చెప్పాలి? షూర్ అండి, డెఫినెట్ గా. ఎందుకంటే ఇది నా ఒక్కరే బాధ్యత కాదు, ప్రతి భారతీయుని యొక్క బాధ్యత. ప్రతి ఒక్కరు దీన్ని ఒక కొద్దిగా మన బాధ్యత లాగా తీసుకొని ఈ జాతీయ గీతాన్ని ఆలాపించడము, ప్రతి ఒక్కరు దీన్ని ఆలాపించి ఒక గర్వపడేలాగా ఆలాపించడం అనేది మన అందరి బాధ్యత. తర్వాత ఈరోజు ఇవాళ రేపు మీరు అన్నట్టు పిల్లలకి ఇది ఏదో టైంపాస్ గా ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి పాడడం లాగా అయిపోయింది. కానీ దీన్ని యాక్చువల్లీ ప్రతి ఇన్స్టిట్యూషన్ లెవెల్లో రోజు కాలేజ్ అయినా స్కూల్ అయినా స్టార్ట్ అయ్యేటప్పుడు జాతీయ గీతాన్ని ఆలాపించడము, తర్వాత నేషనల్ అంథెమ్ని ఆలాపించడం అనేది అలవాటుగా చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. వందే మాతరం సుఫలా మాతరం సుఫలా సుజలా మలయత మంకరాం శస్య శ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రాజోత్స్నా పులకితయామిని పుల్లకుసుమితా శుభదరూపిణి సువాసిని సురదురవాసిని శుభ్రాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే వందే భారత్ మాతా కీ వందే భారత్ మాతా కీ.